ఈ నెల 11/5/2025 తేదీన కొండారెడ్డి పోస్టాలు పుల్లల చెరువు మండలంలో ఒక ట్రాక్టర్ ఇంటి ముందు ఉన్నటువంటి ట్రాక్టర్ పోయిందని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సేమ్ డే ముడుకులలో కూడా ఇటుక బట్టీల దగ్గర ఉన్నటువంటి ఒక ట్రాలీ పోయిందని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద, ఆ రైతులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద పుల్లల చెరువు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎస్ఐ మరియు ఏఎస్ఐ గుర్రం ప్రసాద్, పిసి అరుణ్ కుమార్, నాగరాజు, సురేష్ వీళ్ళకు టీమ్గా ఏర్పడేసి ఈ ట్రక్ ఏ రూట్లో వెళ్ళిందనేది వెరిఫై చేయడం జరిగింది. మనకి ఈ క్రమంలోనే నిన్న 16/5/2025 తేదీన గుట్లపల్లి విలేజ్ దగ్గర ముద్దాయి ట్రాక్టర్ తీసుకొని ఎదురు వస్తూ ఉండడం జరిగింది. ఇతన్ని పోలీసులు అనుమానంతో చెక్ చేయగా అతన్ని పట్టుకొని విచారించగా ఈ అఫెన్స్లన్నీ చేయడం అతనే చేశాడని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. సో ఈ ముద్దాయి పేరు దూదేకల హుస్సేన్ అలియాస్ మాస్ అని అంటారు ఇతన్ని. ఇతనికి మృత్యుంజయపురం విలేజ్, పల్నాడు మండలం, పల్నాడు డిస్టిక్, ఇది వినుకొండ మండలంలో ఇతను ముద్దాయి ఉంటాడు. సో ఇతను పట్టుకొనేసి ఇవే కాక ఇంకా మన త్రిపురాంతర్ మండలంలో ఒక వాటర్ ట్యాంకర్ కూడా దొంగిలించడం జరిగింది. అలాగే ఇతని దగ్గర నుంచి రికవరీస్ అవుతాయి. ఒక ఇంజను, ట్రాక్టర్ ఇంజను, మరియు 2 ట్రక్కులు, 2 రోటావేటర్లు, ఒక వాటర్ ట్యాంకర్ రికవరీ చేయడం జరిగింది. టోటల్ దీని వాల్యూ సుమారు 15 లక్షల రూపాయల వాల్యూని మనం రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులో అత్యంత చాకచక్యంగా ప్రదర్శించినటువంటి ఎస్ఐ అతని టీంకి జిల్లా గవర్నమెంట్ ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలపడం జరిగింది. Really?